27 కోట్లతో చేపడుతున్న ఏటిగట్టు పనుల్లో జరుగుతున్న అవినీతిని సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు డిమాండ్ చేశారు. నదిలోకి కుంగిపోయిన ఏటిగట్టు పనుల్ని ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు ఏటిగట్టు 4 సార్లు కుంగిందని, దీని పనులకు వినియోగించిన నాసిరకం రాళ్లే కారణమన్నారు. ఇటీవల ఈ పనులను పరిశీలించిన ఇరిగేషన్ ఇంజనీర్ల బృందం ప్రభుత్వ చీఫ్ మదనూరి ప్రసాదరాజ్ రాసిచ్చిన స్క్రిప్ట్ను చదివి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. నాసిరకం పనులతో ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోతకు గురైనటువంటి ఏటిగట్టుని పటిష్టపరచడం కోసం 8 నెలల క్రితం ఏదైతే మన ప్రాంతంలో మొక్కలు పెంచుకోవటానికి ఉపయోగించేటువంటి ఎర్రమట్టిని, అదే విధంగా రోడ్డు వేస్తున్నప్పుడు ఆ రోడ్డు సైడ్ మార్జిన్లుకి ఉపయోగించేటువంటి ఎర్రమట్టిని, ఎర్రరాళ్ళని ఏదైతే ఉపయోగిస్తారో అన్ని కూడా ఇక్కడ వేయటం ద్వారా అది ఇప్పటికీ 4వసారి అది కోతకి గురవటం జరిగింది. అది కేవలం అటువంటి నాణ్యత లేనటువంటి రాళ్ళు, రిజెక్టెడ్ క్వారీ నుంచి వచ్చినటువంటి రాళ్ళని ఆనాడు ఎవరైతే ఈఎన్సీ గారు సర్టిఫై చేసినటువంటి క్వారీ, రిజెక్టెడ్ క్వారీ నుంచి వచ్చినటువంటి రాళ్ళని ఇక్కడ వాడటం మూలంగానే ఇది అప్పుడే 4వసారి వాళ్ళ కోతకు గురైంది. దానిపైన కప్పుపుచ్చడానికి ఇప్పుడు ఏదైతే హై డెన్సిటీ రాళ్ళు అన్ని కూడా వేస్తా ఉన్నారు. దానికి తోడుగా మళ్ళీ మన గౌరవ శాసనసభ్యుల వారు చీఫ్ విప్ అయినటువంటి ప్రసాదరాజు గారు కూడా దీని పరిశీలన, ప్రజలందరూ ఆందోళనగా ఉన్నారు. నర్సాపురం పట్టణం అంతా కూడా ఆందోళనగా ఉంది. అసలు